తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. గత కొన్ని రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో బీఆర్ఎస్, కర్ణాటక ఎన్నికల్లో గెలిచి మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని 6 గ్యారంటీలతో ప్రచారం నిర్వహించింది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడుగా వ్యవహరించింది. ఆ పార్టీ నేత సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం అదే రోజు హుస్నాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రోజుకు 2, 3, 4 చోట్ల జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మొత్తం 96 బహిరంగ సభలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రాంతానికి సంబంధించిన ఫారెడ్ గ్రౌండ్ లో జరగాల్సిన సభ జరగలేదు. హైదరాబాద్ జిల్లాకు చెందిన 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగలేదు. మంత్రి కేటీఆర్ 60 రోజులు ప్రచారంలో పాల్గొన్నారు. 30 పబ్లిక్ మీటింగ్లు, 70 రోడ్ షోలు, 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, 150కి పైగా టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజు సీఎం కేసీఆర్ గజ్వేల్ సభలో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించింది. ఆ పార్టీ నేతలు కూడా ప్రచారంలో మరింత దూకుడుగా వ్యవహరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాష్ట్రంలో మొత్తం 10 సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 23 సభల్లో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 26 సభల్లో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 55 సభల్లో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 3 సభల్లో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 10 సభల్లో, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ 4 సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా రాష్ట్ర ప్రజలకు సందేశం పంపించారు. దొరల తెలంగాణను ప్రజలు తెలంగాణ మార్చుకుందాం, తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలి, ఈసారి మీరంతా సర్వశక్తులు ఒడ్డి మార్పు తీసుకురావడానికి కృషి చేయండి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రచారానికి కూడా తెరపడింది. మైకులు మూగబోయాయి. తెలంగాణలోని 119 స్థానాల్లో ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. తెలంగాణకు సెంట్రల్ ఫోర్స్ కూడా చేరుకుంది. తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో 1,00,000 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా విధుల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఫోర్స్ కూడా తెలంగాణకు చేరుకుంది. సమస్యాత్మక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్సును కేటాయించారు. తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 4,400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అదేవిధంగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ఎన్నికల విధుల్లో 65,000 మంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. 18,000 మంది హోంగార్డులు కూడా పనిచేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 70 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. పోలింగ్ బూత్ ఫోర్స్, రూట్ మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్, బ్లూ కార్డ్స్తో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో క్విక్ రెస్పాన్స్ బృందాలను రెడీ చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 30,000 మందికి పైగా బందోబస్తులో ఉన్నారు.
ఇవాళ సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 1000 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బుధవారం సాయంత్రం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 5గురు అంతకు మించి గుమిగూడరాదు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారాలు నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్క్లలో ప్రచారం నిషిద్ధం. ఓటర్లు స్లిప్లపై పార్టీల గుర్తులు ఉండకూడదన్నారు. సీఈఓ వికాస్ రాజ్ పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్ నిషేధం. ఎన్నికల విధుల్లో ఉన్న 148,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయట కూడా వెబ్ కాస్టింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి. పోలింగ్ కేంద్రంలోని సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు నిషేధం. తనిఖీలో ఇప్పటి వరకు 737 కోట్ల రూపాయలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని వికాస్ రాజ్ వెల్లడించారు. It could be cinematograph, television or any other similar apparatus. Any matter intended to or calculated to influence the effect or affect the result of an election. So election matter ante enti ante idi cheptaru. The TV, radio channel, cable networks should ensure that the content do not contain any material including views, appeals by panelists, participants that may be construed as promoting, prejudicing the prospect of any particular party or candidates or influencing, affecting the result of the election. So, idi word by word wala ichina instructions unnai. This also includes display of any opinion poll and of standard debates, analysis, visuals and sound bites. Prohibits conduct of exit poll and dissemination of its results till half an hour after closing of the poll. No political advertisement can be given in any electronic media, including social media. No political advertisement can be given in print media without certification of the MCMC committee. All political parties to instruct and brief their leaders and campaigners to ensure that they observe the silence period on all forum of media and their leaders and cadres do not commit any act that may violate the spirit of section 126. No use of bulk SMS or voice message in political campaigning. Star campaigners and other political leaders should refrain from addressing the media by way of press conferences and giving interviews on election matters. Section 144 of CRPCs are issued regarding ban on unlawful assemblies and prohibition on holding of public meeting. No person shall convene, hold or attend, join or address any public meeting or procession in connection with an election, or display to public any election matter by means of cinematograph, television or other similar apparatus, propagate any election matter to the public by holding or by arranging the holding of any musical concert or any theatrical performance or any other entertainment or amusement with a view to attracting the members of the public thereto. Restrictions on setting up of election booth, canvassing near polling stations, use of mobile phones, cordless phones going armed near the polling station or on vehicles. Presence of political functionaries, party workers in a constituency who are from other areas and not voters of constituency shall not be allowed. So, వాళ్ళు బయటకి వెళ్ళిపోవాలి. Arrangements, direct or indirect, to carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. కొన్ని రోజులుగా రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 48 గంటల సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది.
ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో ఆసక్తిగా మారిన నేపథ్యంలో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరిన్ని వివరాలను అందిస్తారు. కొన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా జరిగింది. మాటల తూటాలు పార్టీల మధ్య చెలరేగిన పరిస్థితి. ఈ ఉధృతమైన ప్రచారము 5 రోజులుగా మరింత ఉధృత రూపం దాల్చింది. అలాంటి హోరాహోరీగా జరిగిన ప్రచారం నేటితో ముగిసింది. 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ సైలెన్స్ పీరియడ్ కాలంలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఒక నలుగురికి మించి ఎక్కడ కూడా గుమికూడకూడదు, సంచరించరాదు అనే ఒక నిబంధన కూడా అమల్లోకి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుతో పాటు స్థానికులు కాకుండా ఏ నియోజకవర్గంలో కూడా ఏదైతే ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళంతా ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నవంబర్ 3 నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆ వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత నవంబర్ 15న ఉపసంహరణ తర్వాత అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా ఈ రోజు వరకు జరిగిన ప్రచారంలో ఎవరికి వారు హోరాహోరీగా పార్టీ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అయితే మరొకవైపు ప్రధాన రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఈ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మరొక ప్రధాన పార్టీ కాంగ్రెస్ నుంచి జాతీయ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని హోరెత్తించిన పరిస్థితి మనం చూసాం. ఏదేమైతేనేమి కొన్ని సందర్భాల్లో అయితే పార్టీల మధ్య స్వల్ప ఘర్షణలకు కూడా దారితీసిన పరిస్థితి. ఇలాంటి ఘట్టాన్ని అంతా దాటుకొని నేడు సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చిన పరిస్థితి. ఇంతకాలంగా అంటే ఇన్ని రోజులుగా సాగించిన ఈ ప్రచారం ప్రజలపైన ఎలాంటి ప్రభావం ఉంది, ఎటువైపు ప్రజలు తీర్పునివ్వబోతున్నారనేది ఈ నెల 3న అంటే ఈ నెల 30న జరిగే పోలింగ్ రోజు కొంత తెలిసే అవకాశం ఉంటుంది. ఫలితాలు 3వ తారీఖు డిసెంబర్ 3న వచ్చే ఫలితాలలో మరి తెలంగాణ ప్రజల తీర్పు ఏంటో అనేది కూడా వెలుగు చూసే అవకాశం ఉంది. ఇది ఎన్నికల ప్రచారానికి ఎన్నికల పర్వానికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. బీఆర్ఎస్ నేతల డబ్బు పంపిణీ, పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిస్సిగ్గుగా ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపల్లిలో తనను కలిసిన టీవీ ఛానళ్లతో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. పోలింగ్ ప్రచారం ముగిశాక మా స్థానిక నాయకుడు వాసాల రమేష్ నివాసానికి టీ తాగేందుకు అక్కడికి వెళ్ళాక మా కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కొత్తపల్లిలో డబ్బులు పంచుతున్నారని సమాచారం ఇచ్చారు అని బండి సంజయ్ అన్నారు. దాదాపు 3 గంటల నుండి అడ్డగోలుగా డబ్బులు పంచుతుంటే మా కార్యకర్తలు అడ్డుకుంటే మా వాళ్లపై దాడులు చేశారని బండి సంజయ్ వివరించారు. సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటరే కార్పొరేటర్ భర్తనే జిల్లా ఎన్నికల అధికారి కాంప్లైంట్ ఇచ్చింది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గమ్ముల కమలాకర్ మహిళా గ్రూప్ వాళ్ళని బెదిరించి వాళ్ళ ద్వారా పైసలోంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బయట నుంచి యువకులను రప్పించి వాళ్ళ ద్వారా పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇక్కడ నుండి కొంతమంది పోలీసు, మొత్తం పోలీస్ వ్యవస్థ కాదు, కొంతమంది పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా కాదు, కొంతమంది పోలీసు అధికారులు ఇక మంత్రి ద్వారా పోస్టింగ్ పొందినోడు ఏం చేస్తాడు? విశ్వాసంగా ఉండాల్సి వస్తుంది కదా. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్గూడలోని పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సుమారు 150 మందికి పైగా సిఆర్పీఎఫ్, పారామిలిటరీ ఫోర్సులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మహిళా పోలీసులు ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నారు.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎల్లుండి 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పోలీసులు ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మేము రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలందరూ కూడా శాంతియుతమైన వాతావరణంలో మరియు నిష్పక్షపాతంగా ధైర్యంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటా గురించని మా రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి దర్గా ఖలీజ్ ఖాన్ బండ్లగూడ ఏరియాలో మరియు ఉప్పరపల్లి హైదర్గూడ ఏరియాలో మేము ఈరోజు ఈ యొక్క సిఐపిఎఫ్ పారామిలిటరీ ఫోర్స్ తోటి మరియు మా దగ్గర ఉన్నటువంటి స్పెషల్ పార్టీసు మరియు లోకల్ పోలీసు మరియు మా సబ్ ఇన్స్పెక్టర్స్ మా డిఐ మేమంతా కలిసి కూడా దాదాపు ఒక 150 మంది పోలీసులతోటి ఈరోజు ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగింది మా కమిషనర్ సార్ ఆదేశాల మేరకు. అయితే ఇది అందరూ కూడా ఎవ్వరు కూడా ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా నిర్భయంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడం కోసమని మేము ఈ యొక్క ఫ్లాగ్ మార్చిని నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా అందరికీ కూడా అదే విధమైనటువంటి సందేశాన్ని మేము అందిస్తున్నాం. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. నగదు, పలు పత్రాలు స్వాధీనం చేశారు. IFFI 54లో ఉత్తమ చిత్రంగా అబ్బాస్ అమిని రచించిన పరిచయం చిత్రం ఎన్లెస్ బోర్డర్స్ గోల్డెన్ పికాక్ను అందుకుంది. పక్షపాతాలను ఎదుర్కొని రాజకీయ మరియు భావోద్వేగ సరిహద్దులను అధిగమించే ప్రేమ శక్తిని ఈ చిత్రం చిత్రీకరిస్తుంది. అయితే బల్గేరియన్ దర్శకుడు స్టీఫెన్ కొమందరేవ్కు ఉత్తమ దర్శకుడిగా రజత నెమలి లభించింది. క్లాగాస్ లెసన్స్ పురియా రహీమీ సామ్ తమ సూక్ష్మమైన మరియు గొప్ప నటనకు ఉత్తమ నటుడిగా రజత పికాక్తో సత్కరించబడ్డారు. అంతులోని సరిహద్దుల్లో పార్టీ ఆఫ్ ఫూల్స్లో భావోద్వేగాల విస్తృత వర్ణపటాన్ని అతుకులు లేకుండా వ్యక్తీకరించినందుకు మెలానీ తియారీకి ఉత్తమ నటిగా సిల్వర్ పీకాక్ లభించింది. భారతీయ చిత్ర నిర్మాత రిషబ్ శెట్టి కాంతారా కోసం ప్రత్యేక జ్యూరీ అవార్డును పొందారు. ఈ చిత్రం మానవులకు మరియు ప్రకృతికి మధ్య ఉన్న సైద్ధాంతిక సంఘర్షణను అన్వేషిస్తూ రెగేర్ ఆజాద్ కాయా వెండా మొలకలు గ్రో చిత్రానికి గాను ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అందరూ ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత గల హక్కు అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశం వినియోగించుకోవాలని మరీ కోరారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అందరూ ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలు అత్యంత ప్రాధాన్యత కల హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మంచి అవకాశం వినియోగించుకోవాలని మరీ కోరుతున్నాను. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా 2,50,000 నగదు సీజ్ చేయగా ఇప్పటి వరకు మొత్తం 4,73,22,470 నగదు సీజ్ చేశారు. పోలీస్ అథారిటీ ద్వారా 12,78,24,588 నగదు సీజ్ చేయగా ఇప్పటి వరకు 86,68,89,427 నగదు సీజ్ చేశారు. FIRలు 16 నమోదు కాగా ఇప్పటి వరకు 912 కేసులు నమోదు చేయడం జరిగింది. నక్కాస్ ఆపరేషన్ 90 ఇప్పటి వరకు 4,516 నక్కాస్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. MPCC కింద పబ్లిక్ ప్రాపర్టీలో మంగళవారం పోస్టర్స్ 6 తొలగించగా మొత్తం 86,986 పోస్టర్స్ తొలగించారు. నేడు 23 విగ్రహాలు మూసివేయగా మొత్తం ఇప్పటి వరకు 94,698 చేపట్టారు. ప్రైవేట్ ప్రాపర్టీలలో మంగళవారం నేడు 13 పోస్టర్స్ తొలగించగా ఇప్పటి వరకు 21,777 పోస్టర్లను తొలగించారు. నేడు 37 విగ్రహాలు మూసివేయగా మొత్తం ఇప్పటి వరకు 23,584 చేపట్టారు. అనుమతి లేకుండా 6 సమావేశాలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 95 సమావేశాలు నిర్వహించారు. వాహన దుర్వినియోగంలో మలక్పేట్లో 2, ముషీరాబాద్లో 2, యాకత్పురాలో 1, జూబ్లీహిల్స్లో 1 నమోదు చేశారు. అక్రమ మద్యం 44 లీటర్లను సీజ్ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద
ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా గోషామహల్, కార్వాన్, ఖైరతాబాద్లో కేసులు నమోదయ్యాయి. స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీం ద్వారా 5,52,600 సీజ్ చేయగా ఇప్పటి వరకు 51,42,020 నగదు సీజ్ చేశారు. మధ్యప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్కు గురైందంటూ ఓ వీడియో వైరల్గా మారింది. స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్ను కొంతమంది బయటకు తీసి అందులోని ఓట్లు లెక్కిస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 15న పోలింగ్ పూర్తయింది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది, వృద్ధులు, సైనికులు ఇలా పలువురు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. అప్పటి వరకు ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు అన్ని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. బాల్ఘాట్ జిల్లాలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ను ముందే ఓపెన్ చేశారు. కొంతమందికి అధికారులు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తుండగా మీడియా ప్రతినిధులు వెళ్లి వారిని ప్రశ్నించారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ను యథావిధిగా ప్యాక్ చేయడం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ సీఎం కమల్నాథ్ కూడా దీనిని షేర్ చేశారు. ఈ ఘటనలో కలెక్టర్ గిరీష్ కుమార్ మిశ్రా పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్తో పాటు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇవాళ రేపు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 1న తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. కాలేజీ స్టూడెంట్స్ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. కొత్త ఓటు హక్కు పొందిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతున్నందున ఆ రోజుతో పాటు ముందు రోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 106,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులలో 80% మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలింగ్ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది ముందు రోజు మధ్యాహ్నమే చేరుకుంటారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే టీవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 29, 30న సెలవులు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పాలనాధికారులు ప్రకటనలు వెలువడుతున్నాయి. దీంతో ఈ నెల 29, 30 తేదీల్లో బడులకు సెలవుల్ని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ జరిగే 30వ తేదీన అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సెలవు ప్రకటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని గతంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం కీలక దశకు చేరుకుంది. నవంబర్ 30న నిర్వహించనున్న పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ అయిన ర్యాపిడో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు ఓటర్లందరికీ ఫ్రీ రైడ్ ప్రకటించింది. నగరంలో ఉన్న మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లనున్నట్టు ర్యాపిడో సంస్థ వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటం వల్ల ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు ర్యాపిడో సహా వ్యవస్థాపకుడు పవన్ గుండుపల్లి తెలిపారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు తమ సంస్థ పూర్తి ఉచితంగా సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలనుకునే ఓటర్లకు తమ వంతు సాయం చేస్తామని, ఈ ఫ్రీ రైడ్ ద్వారా ఓటింగ్ శాతం పెరిగేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. ఇండియాకు ప్రజాస్వామ్యమే ఆభరణమని, ఆ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. డిసెంబర్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. ఆయన పలు ఆసియా దేశాల్లో పర్యటించనున్నారని సమాచారం. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పర్యటన గురించి వార్తలు వచ్చాయి. డిసెంబర్ 9 నుంచి రాహుల్ గాంధీ ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాల్లో పర్యటిస్తారు. సింగపూర్, మలేషియాలో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ఇండోనేషియాలో దౌత్యవేత్తలతో భేటీ అవుతారు. అలాగే వియత్నాం కమ్యూనిస్టు పార్టీ నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది అని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కొద్ది రోజుల క్రితం తెలిపారు. డిసెంబర్ 22 వరకు సెలవులు మినహాయించి 15 రోజుల పాటు ఉభయ సభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులపై పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో రాహుల్ విదేశాలకు వెళ్తుండడం గమనార్హం. గతంలోని భారత్లో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ ఆయన విదేశాలలో పర్యటించారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.